గ్రామంలోని అందరికీ ముత్యాల చెట్టు అంటే తెలియదు. కాని రాముకి తెలుసు. రాము చిన్నవాడు అయినా బాగా తెలివిగా ఉండేవాడు. పల్లెటూరి చివరలో ఉండే అడవిలో ఒక మాయా చెట్టు ఉందని పెద్దవాళ్లు చెప్పేవారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దాని పచ్చని ఆకులలో దాగిన ముత్యాలను తెచ్చుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని చర్చలు వినిపించేవి. ఒకరోజు రాము ఆ చెట్టుని వెతకాలని నిశ్చయించుకున్నాడు. అడవి మధ్యలోకి వెళ్లి అనేక అవాంతరాలు ఎదుర్కొన్నాడు. దారిలో ఉన్న తోడేలు గుంపును చాకచక్యంగా దాటాడు. ఆఖరికి చెట్టు కనిపించింది. చెట్టు ఆకులు నిజంగానే మెరిసిపోతున్నాయి. రాము ధైర్యంగా ముందుకు వెళ్లి ఒక ఆకును జాగ్రత్తగా పీకి తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఆకులో ఒక చిన్న ముత్యం దాగి ఉంది. ఆ ముత్యం దానిని పట్టుకున్న వ్యక్తికి శక్తి, జ్ఞానం ఇస్తుందని చెట్టు చెప్పింది. ముత్యాన్ని తీసుకున్న రాము తక్కువ కాలంలోనే తన గ్రామానికి మంచి పేరును తెచ్చాడు. కొత్త పద్ధతులు తీసుకొచ్చి పంటలు పండించడంతో పాటు అందరినీ విద్యావంతులుగా మార్చాడు. రాము ధైర్యం, జ్ఞానం అన్నింటికీ ఆదర్శంగా నిలిచింది.